కనీసం సమయం తీసుకొని టైం టేబుల్ ఏమంటే చదివే టైం టేబుల్ కూడా వాడు పెట్టుకోడు. వాడు రాగానే పలక నట్టు ఇసిరేస్తాడు, బలపని కచ్చాపచ్చ నవ్వులేస్తాడు, మింగేస్తాడు, తినేస్తాడు, రకరకాలు చేస్తాడు. అయినా తప్పులన్నీ పక్కన పెడతావు, టీచర్ పైన నిందలేస్తావు. ఎవరి మీద వేస్తావు? మాస్టర్ మీద నిందలేస్తావు, ఉపాధ్యాయుని మీద నిందలేస్తావు. ఇది మంచి బడి కాదంటావు, మంచి టీచర్ కాదంటావు. మంచి బడి మంచి టీచర్ కదా చెప్పరండి? ఎంతోమంది 10వ తరగతికి వెళ్ళిపోయారు నీ కొడుకుతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, కానీ నీ కొడుకు పలకా బల్పం దగ్గరే ఉన్నాడు. అంటే ఆలోచించండి ఒక ప్రియులారా, ఇంకా నువ్వు ఎక్కడున్నావు? మంచి మందిరమే, మంచి స్థలమే, మంచి దైవజనుడే, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తూ నడిపిస్తున్నవాడే, ప్రతి ఒక్కొక్కరిని హెచ్చరిస్తూ సరిచేయాలని దిద్దుబాటు చేస్తున్నవాడే. కానీ లోపం ఎక్కడుందో తెలుసా? స్థలములో లేదు, దైవజనులు లేదు, దేవునిలో లేదు, మనలోనే ఉంది. ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. సరిగా నువ్వు మోకాలేయవు, సరిగా ప్రార్థించవు, కుటుంబ ప్రార్థన ఉండదు, బైబిల్ పఠనం ఉండదు, దేవుని సహవాసం ఉండదు, ఉపవాసం ఉండదు, ప్రతిష్ఠత ఉండదు, సహవాసమైన దేవునితో కలిసే అనుబంధం ఉండదు. కానీ మనం ఎవరిపై నిందలు వేస్తామో తెలుసా? చిన్న కష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే దేవుని